సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ తో పాటు కాపర్ డ్యామ్, బట్రస్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డైఫ్రమ్ వాల్ ను కూడా సీఎం పరిశీలిస్తున్నారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్ వద్దనే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తారు. అలాగే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ తో పాటు కాపర్ డ్యామ్ కావచ్చు, ఇంకా బట్రస్ డ్యామ్ కు సంబంధించి ఈసీఆర్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు సీఎం. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డైఫ్రమ్ వాల్ ను కూడా సీఎం పరిశీలిస్తూ ఉన్నారు. అనంతరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులతో ఆయన సమీక్ష కూడా నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా పోలవరాన్ని అయితే సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ అని కూడా పోలవరం డ్యామ్ ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించిన పనులు పురోగతి ఏ విధంగా ఉంది, ఎంతవరకు పనులు వచ్చాయి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నదానికి సంబంధించి కూడా డ్యామ్ పరిశీలన కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి కూడా అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరి కాసేపట్లో అధికారులతో ఇదే అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉంది. మనం గమనిస్తూ ఉన్నాం. పోలవరం అంతా కూడా మనం ఆ విజువల్స్ అన్ని కూడా బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు వెళ్లారు. అక్కడ అన్ని కూడా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు సీఎం చంద్రబాబును అటు నిమ్మల రామనాయుడు కావచ్చు, ఇతర టీడీపీ నాయకులు స్వాగతం పలికిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టు వద్దే అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం కూడా ఆయన రాజమండ్రి నుంచి ఢిల్లీకి పయనమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాగర్, చెప్పండి. సీఎం చంద్రబాబు అయితే అటు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తూ ఉన్నారు. దీని అనంతరం కూడా అధికారులతో అక్కడే సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రశ్న పోలవరం ప్రాజెక్ట్ లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అధికారుల దగ్గర నుండి ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు నిమ్మల రామనాయుడు, కొలుసు పార్థసారథి ఉన్నారు. మరోపక్క 2027కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే సంకల్పంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ పనులు ఏ విధంగా జరిగాయనే దాని మీద పూర్తి స్థాయిలో అసలు నిర్మాణ పనుల పురోగతిని అధికారుల నుండి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు వివరించేందుకు అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో గ్యాప్ 1, గ్యాప్ 2 తో పాటుగా బట్రస్ డ్యాము, కొత్తగా నిర్మిస్తున్న తుది దశకు చేరుకున్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళ పనులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. మరోపక్క సీపేజ్ కారణంగా కొంత పనులు ఆలస్యం అవుతున్న విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ సీపేజ్ నివారణకు చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించడం జరిగింది. మరోపక్క క్షేత్రస్థాయి పర్యటన అనంతరం అధికారులతో మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అక్కడ క్షేత్రస్థాయిలో చూసిన విషయాలతో పాటుగా అధికారుల నుండి మరింత సమాచారం ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారంటూ కూడా అక్కడ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క నిర్వాసితులకు సంబంధించి వారికి నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చేందుకు కూడా కృషి చేస్తామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్తూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబెట్టాలంటే నిర్వాసితులకు న్యాయం చేయవలసి ఉంది కాబట్టి ఆ ముంపు ప్రాంతాల వారిని తరలించాల్సిన అవసరం ఉంది కాబట్టి త్వరితగతిన ఆ నిధులు తెచ్చుకునేందుకు కూడా కూటమి ప్రభుత్వం సంకల్పంతో ఉందంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. సుమారుగా 600 మంది పైగా గస్తీ ఉన్నారు. ప్రత్యేక డ్రోన్లతో ఇటు ఆకాశంలో కూడా ప్రత్యేకమైన డ్రోన్లు ఉపయోగించి డ్రోన్ల ద్వారా
పహారా కాస్తున్నారు పోలీసులు. మరోపక్క ఇప్పటికీ హెలికాప్టర్ ద్వారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని పరిశీలించారు. ఇప్పుడు ప్రస్తుతం ఆయన క్షేత్రస్థాయిలో గ్యాప్ 1 గ్యాప్ 2 పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోపక్క ఈ క్షేత్రస్థాయిలో పర్యటన సమీక్షా సమావేశం అనంతరం మీడియా సమావేశం కూడా అవకాశం మేరకు మీడియాతో కూడా మాట్లాడతారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుండి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుండి ఢిల్లీ వెళ్తారంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ప్రశ్న రైట్ సాగా, థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు అటు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ పనులకు సంబంధించి అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు వద్ద అధికారులతో కూడా సీఎం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. నిర్మాణ పనులకు గాను అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా అటు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అటు డ్రోన్స్ ద్వారా కూడా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తంగా పోలవరం ప్రోగ్రెస్ ఇంతవరకు వచ్చిందన్న దానికి సంబంధించి సీఎం వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.